నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రమశిక్షణతో చదివితే విజయం మీ పరం అవుతుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల జిల్లా కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్ కోడూరి రాధా పద్మావతి. ఈ నెల 9 నుండి పట్నంలో చతుర్థి హరికథా సప్తాహం, అభిమానులకు ఆహ్వానం. సప్తాహం నిర్వాహకులు కర్రి ప్రభాకర బాలాజీ. తెలుగు సంఘాల ముఖ్య సమన్వయకర్తగా కొల్లి రామావతి, పలువురు అభినందనలు. ఈ నెల 9న ఆదివారం జరిగే యాదవ సామాజిక కార్తీక వన సమారాధనలో కుటుంబ సభ్యులతో హాజరు కండి. యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు నెక్కెళ్ల కృష్ణప్రసాద్. ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్న శివాలయంలో వేడుకగా జరిగిన అయ్యప్పల పడి పూజ, వడి పూజ. క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఖాయమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి జిల్లాల కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్ కోడూరి రాధా పుష్పావతి అన్నారు. శనివారం బేముడలు హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని మానవతా సంస్థ కెరియర్ గైడెన్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. 10th పరీక్షలకి ఏ విధంగా సందిగ్ధత కలిగి ఉండాలి, వారి స్వానుభవాలను వివరించారు. ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడాలి అంటే అది విద్యతోనే సాధ్యమని అన్నారు. ఇష్టపడి చదవాలని పిలుపునిచ్చారు. 10th ఉత్తీర్ణత అనంతరం అందుబాటులో ఉన్న కోర్సులను వివరించారు. నైతిక విలువలతో కూడిన విద్య తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం మానవతా సంస్థ అండగా ఉంటుందని వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెరియర్ గైడెన్స్ జిల్లా డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, డిక్షనరీలు, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో కెరియర్ గైడెన్స్ డైరెక్టర్లు కటారి శారదాదేవి, తుమ్మల ఉమామహేశ్వరరావు, సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రామిశెట్టి గంగాధర్, జిల్లా ఆడిట్ కమిటీ గోనుగుంట శంకర్, పి సత్యనారాయణ, పి సాంబశివరావు, పాఠశాల హెచ్ఎం పద్మజ, ఉపాధ్యాయులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. మంచి మంచి జాబ్స్, ఐఏఎస్, ఐపీఎస్, మంచి లెక్చరర్స్, టీచర్స్, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. మరి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు 99% అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారని అనుకుంటున్నాను. నేను ఈ పట్టుదలతోటి కృషి చేసి నేను ఉన్నత శిఖరాలని అధిరోహించడం అనేది జరిగింది. నేను రిటైర్ అయినప్పుడు నా లాస్ట్ శాలరీ ఎంతో తెలుసా మీకు? 2,16,000 రూపాయలు. ఈ రోజున నేను 1,00,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నాను. ఇంత అలా మరి రిటైర్ అయినా కూడా పెన్షన్ తీసుకుంటున్నాను ఇంత మొత్తంలో అంటే దానికి నా కృషి, పట్టుదల. అదేమీ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటే కనుక నేను అవన్నీ కూడా సాధించగలనా? మీరు లైఫ్ లో 25 సంవత్సరాలు కనుక కష్టపడితే మిగిలిన 75 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఎంతో గొప్పగా చెప్పుకుంటూ రేపు పొద్దున మా ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్ల 590, 570, 580 ఇలా మన మండలంలో 11 స్కూల్స్ ఉంటే 7 హై స్కూల్స్ ఉన్నాయి. మండలంలో 4 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. చైతన్య, మానస 11 స్కూల్స్లో ఫస్ట్ వచ్చిన పిల్లలందరికీ కూడా మానవత జరుపుకున్నాం. మేము ఆగస్టు 15 రోజు బ్రహ్మాండమైన ఫంక్షన్ చేసి అందరికి మేము డబ్బులు ఇచ్చాం ఎంకరేజ్ చేయడానికి కూడా. 11 స్కూల్స్కి ఫస్ట్, సెకండ్ బాగా చదువుకోండి, చదువు ఒక్కటి మన కాపాడుద్ది. ఈ నెల 9 నుండి వారం రోజుల పాటు స్థానిక మహాలక్ష్మి నగర్లోని కర్రి వెంకటరాజు గోపాలరావు, లక్ష్మీ శ్యామలాంబ గార్ల కళా వేదిక మీద చతుర్థ హరికథ సప్తాహం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కర్రి ప్రభాకర్ బాలాజీ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ప్రముఖ హరికథ కళాకారులచే ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక హరికథలు ప్రదర్శించబడనున్నట్లు తెలిపారు. 16న ముగింపు వేడుకల్లో అన్న సమారాధనతో ముగుస్తుందని తెలియజేశారు. గత
3 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క హరికథా సప్తాహాన్ని కార్తీక మాసం యొక్క పుణ్య దినాల్లో జరుపుతూ ఉండడం మీరు అందరికీ తెలిసినటువంటి విషయమే. 2022 నుంచి ఈ యొక్క హరికథా సప్తాహాన్ని మా స్వగృహం మందు మహాలక్ష్మి నగర్ రోడ్ నెంబర్ 4లో ఉన్నటువంటి మా స్వగృహం మందు దీన్ని నిర్వహిస్తున్నాం. సప్తాహం అంటే వారం రోజుల పాటు ఈ హరికథల్ని నిర్వహించడం జరుగుతుంది. 3 సప్తాహాలు కూడా దిగ్విజయంగా మీరందరూ కూడా చక్కగా పాల్గొని దిగ్విజయం చేశారు. ఇది 4వ సప్తాహం ఆదివారం 9వ తేదీ నుంచి సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు ఈ హరికథ గానం ఉంటుంది. ఈ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ యొక్క హరికథ కార్యక్రమాలు సాయంత్రం ప్రతిరోజు 5 నుంచి 9 గంటల వరకు కూడా ఈ కథలు ఉంటాయి. భక్తులు అలాగే కళాప్రియులు కళా పోషకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి వారం రోజుల కార్యక్రమానికి ఇచ్చేసి సప్తాహాన్ని జయప్రదం చేయమని మీ అందరినీ కూడా కోరుతున్నాను. రేపటి రోజున అంటే 9వ తారీఖు ఆదివారం సాయంత్రం నుండి వారం రోజుల పాటు జరిగేటువంటి ఈ హరికథా గానంలో శివలీలలు, సీతా కళ్యాణం, పాండవ రాజసూయ, భక్త మార్కండేయ, భక్త ప్రహ్లాద, భక్త అన్నమయ్య, రుక్మిణీ కళ్యాణం మొదలగు హరికథలు ఈ యొక్క వారం రోజులు గానం చేయబడతాయి. తెలుగు సంఘాల సమన్వయకర్తగా కొల్లి రామావతి ఎంపికయ్యారు. జిల్లా లయన్స్ క్లబ్ కేంద్ర కార్యాలయంలో పూర్వపు జిల్లా గవర్నర్ లయన్ గట్టి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో విశ్వ సాహితీ కళావేదిక ఫౌండర్ చైర్పర్సన్ కొల్లి రామావతిని తెలుగు సంఘాల ముఖ్య సమన్వయకర్తగా ఎంపిక చేసి మాస్ట్రో గజల్ శ్రీనివాస్కు తాడేపల్లిగూడెం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ కొల్లి రామావతిని శాలువాతో సత్కరించారు. లయన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు మాట్లాడుతూ సోదరి రామావతి కొల్లి తాడేపల్లిగూడెం వేదికగా విశ్వ వీధిలో సాహిత్య అభిమానులను ప్రోత్సాహం అందించేందుకు కృషి చేసే అవకాశం కల్పించినందుకు గజల్ శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. వాటి వెలుగుల ద్వారా మన ప్రపంచ తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింతటి పదవిని మన రామావతి గారికి ఇచ్చినటువంటి మన గజల్ శ్రీనివాస్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరి ద్వారా మరిన్ని సాహితీ వేదికలపై ఈవిడి కాలం వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు సాహిత్యంలో ఉన్నతమైన విలువలు ఉండాలి. అది క్షేత్రస్థాయిలో అంటే ప్రతి ఇంట నుండి కవిత్వం కానీ సాహిత్యం కానీ ఉండాలనే ఉద్దేశంతో మా తాడేపల్లిగూడెం చెందినటువంటి పూర్వ కౌన్సిలర్ కొల్లి రామావతి గారు అద్భుతంగా కృషి చేస్తున్నారు. తాడేపల్లిగూడెంకి ఒక మంచి పేరు తెచ్చే విధంగా విశ్వ సాహిత్యంలో ఒక కేంద్ర బిందువుగా వారు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తెలుగు వారందరినీ సాహితీవేత్తల్ని కవుల్ని మమేకం చేస్తున్నారు. తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు సాహిత్యం, సంస్కృతి, మన సంప్రదాయ విలువను పెంచేలాగా మాస్ట్రో ముమ్మూరు గజల్ విశ్వ గిన్నీస్ రికార్డు గ్రహీత మన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు భాషాభివృద్ధి కోసం ప్రపంచ దేశాల తెలుగు సంస్థలన్నీ ఏకం చేసే విధంగా రేపు జరగబోవు 3, 4, 5 తేదీల ప్రపంచ మహాసభలకి నన్ను తెలుగు సంఘాల ముఖ్య సమన్వయకర్తగా నియమించారు. ఈ కీలక బాధ్యతని నా సాయశక్తిగా కృషి చేసి ప్రపంచంలో ఉన్న తెలుగు సంస్థలందరికీ ఏకం చేస్తూ జరగబోయే ఈ ప్రపంచ మహాసభలకి నా వంతు కృషి చేస్తానని యాదవ సంఘం కార్తీక వన సమారాధనను విజయవంతం చేయాలని యాదవ అభ్యుదయ సంఘం అధ్యక్షుడు నెక్కెళ్ల కృష్ణప్రసాద్ కోరారు. స్థానిక నిట్ కాలేజీ గేట్ ఎదురుగా గల నెక్కెళ్ల సుబ్బారావు తోటలో ఆదివారం ఉదయం భారీ కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దీనికి యాదవ సభ్యులు కుటుంబ సమేతంగా విచ్చేసి విజయవంతం చేయాలని యాదవ అభ్యుదయ సంఘం సభ్యులు కోరారు. మాగంటి కళ్యాణ మండపం వద్ద నీలపాల దినేష్ షాప్ దగ్గర నుంచి నెక్కెళ్ల సుబ్బారావు తోట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఈ బైక్ ర్యాలీలో యాదవ సంఘం యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నీలపాల దినేష్ కోరారు. నియోజకవర్గ యాదవ సంఘ సభ్యులందరికీ మనవి, రేపు ఆదివారం జరగబోయే వనభోజనాలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి నాకు సహకారం అందించిన కాలగోపి గారికి, మన దినేష్కి, ఉద్దాన సీనికి, ఇలాంటి ప్రసాద్కి, వీర సత్యనారాయణ గారికి, గొర్రెల మహారాజు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, పట్నాల రాంపండు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలో
కనివిని ఎరిగిన విధంగా మన తాడేపల్లి నియోజకవర్గ యాదవ సంఘం ఆధ్వర్యంలో మన యాదవ సంఘం తాడేపల్లి నియోజకవర్గ అధ్యక్షులు నక్కెల కృష్ణప్రసాద్ తాతాజీ గారు ఆధ్వర్యంలో చక్కటి కమిటీతో నక్కెల సుబ్బారావు గారి తోటలో రేపు 9వ తారీఖున యాదవ సోదరులతో కలిసి కార్తీక వన సమారాధన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని పరిచయ వేదిక మొత్తం అన్నీ కూడా ఈ తోటలో అన్ని కార్యక్రమాలు జరుగును. నియోజకవర్గంలో ఉన్న యాదవ సోదరులు సోదరీమణులు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. పట్టణ యాదవ సంఘం తాడేపల్లి నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే కార్తీక వన సమారాధనకి యాదవ సోదరీమణులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు నక్కెల కృష్ణప్రసాద్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. వారికి మేము ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని, ఇలాగే ఈ కార్యక్రమం ఒకటే కాదు ప్రతి కార్యక్రమానికి ఆయన వెన్నంటి ఉండి మేమందరం కూడా మా సోదరీమణులందరికీ ఏ విధమైన కష్టం వచ్చినా మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా యాదవ సోదరీమణులు అందరూ రావాలని పట్టణ యాదవ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు నక్కెళ్ళ కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే కార్తీక వన సమారాధన నియోజకవర్గ స్థాయిలో చేస్తున్నాము. ఈ గ్రామాల నుండి యాదవ మహిళలు పిల్లలు అందరూ తరలి వస్తున్నారు. అలాగే పట్టణంలో కూడా యాదవ్ యువత ఉదయమే 500 బైకులతో ర్యాలీ చేపట్టింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన తాడేపల్లిగూడెం అన్ని రాజకీయ పార్టీల నాయకులు వస్తున్నారు. ఇలా నలుమూలల నుంచి యాదవ సంఘ పెద్దలు కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్తీక వన సమారాధనకి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలిగి వచ్చిన అతిథులను అందరినీ గౌరవించుకొని మనం పంపుతానికి సిద్ధంగా మరి యాక్షన్ కమిటీ సిద్ధంగా ఉంది. పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం వద్ద శుక్రవారం రాత్రి అయ్యప్ప స్వామి దీక్షాపరులు పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన సుమారు 60 మంది స్వాములు మాలధారణ చేసి పడి పూజ వడి కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించారు. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, వివిధ పళ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయ అభివృద్ధి కమిటీ వీర్ల కృష్ణ మాట్లాడుతూ శివాలయం పూర్తి కాకుండా నిర్మాణంలో ఉండగా ఇక్కడ అనేక భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన రేవు వద్ద ప్రతి కార్తీక సోమవారం పెద్ద ఎత్తున మహిళలు వచ్చి దీపాలు వెలిగించుకుంటున్నారని తెలియజేశారు. దాతల సహకారంతో ఈ శివాలయాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రతిపాంబ సమేత సదాశివ స్వామివారి ఆలయం నిర్మాణం జరుగుతుంది ప్రతిపాడు గ్రామంలో. ఈ కార్తీక మాసంలో ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. మరి ఈ వేళ వీర్ల తులసిరామ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిపాంబ సమేత సదాశివ ఆలయానికి వచ్చి ఇక్కడ బడి పూజ చేసుకోవడం, అత్యధికంగా భక్తులు వచ్చి ఏర్పాటు చేసిన వీర్ల కుమార్ గారు, వీర్ల తాతారావు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ భగవంతుడు శివుడు అలాగే పార్వతీమాత ఆయుష్ ఆరోగ్య భాగ్యాలు కలగేయాలని, అయ్యప్ప స్వామి వారికి వెలవెలల అండదండలుగా ఉండాలని మరి కోరుకుంటూ, అదే రకంగా భక్తులంతా కూడా గ్రామంలో ఇంచుమించు 500 మంది మరి ఇక్కడ రావడం జరిగింది. మరి వారందరూ కూడా మా ఎవరైతే కమిటీ ఉన్నారో మా కమిటీ సభ్యుల తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆ కుటుంబ సభ్యుల్ని వెళ్ళవేళలా ఆ భగవంతుడు కాపాడాలని అలాగే ఎప్పుడు కరుణించాలని కోరుకుంటూ ఈ అవకాశం కలిగజేసిన మరి ఇక్కడ మా కమిటీ పెద్దలందరూ అలాగే గ్రామ పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతిపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం దగ్గర మన ప్రతిపాడు స్వాములు ఉన్నారు. ఒక 65 మంది దాకాను. వీళ్ళందరూ కలిసి మెయిన్ వీర్ల తాతారావు, వీర్ల కుమార్ గారు వాళ్ళ మాతల ఆధ్వర్యంలో ఇక్కడ మన శివాలయం దగ్గర పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. మన స్వాములందరూ వచ్చారు, ఊళ్ళో భక్తులందరూ వచ్చారు. మన వీర్ల కృష్ణ గారు కమిటీతో మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు. ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ అసలు శివాలయం ప్రతిష్ట జరగక ముందే ఇక్కడ పడిపూజ కార్యక్రమం జరుగుతుందంటే రేపు రాబోయే కాలంలో ఈ శివాలయం యొక్క విలువలు ఎంత పెరుగుతాయనేది మనం ఆలోచించాలి.
అసలు అనుకోకుండా పొద్దున 9 గంటలకి స్వాములు తాతారో కుమారస్వామి అన్నారు, పడుపు చేద్దామన్నారు. కానీ నేను అవదన్నాను, కానీ ఎందుకు అవదన్నారు, కానీ స్వామి చేయించుకున్నాడు ఇక్కడ. కాబట్టి భక్తులందరూ వచ్చారు, ఊళ్ళో మాటలు స్వాములందరూ వచ్చారు ఇక్కడ. ఇప్పుడు చిన్న విరామం. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఉన్న శ్రీ బాల ఆంజనేయ స్వామివారి 18వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉదయం నుండి శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి వ్రతం, గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, విద్యుత్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరణ చేశారు. కార్తీక మాసం సందర్భంగా కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ లీలావతి, డిఈకే నరసింహమూర్తి, విద్యుత్ సిబ్బంది ఎర్రంశెట్టి సూర్యనారాయణ, ఎర్రగుంట్ల సత్యానందం, ఉంగరాల సత్యనారాయణ, మల్లపు సత్యనారాయణ, వై యాదగిరి, రాజేష్, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. బల సిద్ధ్యర్థం నామాంశ వశాతు వశాతు గోచార సిద్ధ్యర్థం మమ గృహే సమస్త విద్య దినదిన కౌమార వార్త. అప్పుడు అందరూ కూడా ఈ యొక్క కళ ప్రార్థనగా కొద్ది సేవ తర్వాత ఆంజనేయ స్వామి వారి 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున శనివారం ఉదయం నుండి కూడా మన శ్రీ సబ్స్టేషన్లో వచ్చేసినటువంటి హౌసింగ్ బోర్డు శ్రీ బాల ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో శ్రీరమా సహిత వీర వెంకట
సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతములు, అలాగే హోమము, అలాగే బాలాంజనేయ స్వామి వారికి పంచామృత ఫల్లరస సుగంధ ద్రవ్య అభిషేక కార్యక్రమములు మరియు హోమ కార్యక్రమములు మరియు గోపూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ కార్యక్రమం భక్తులు మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేయుచున్నారు. అలాగే ఏఈ గారు లీలావతి గారు, అలాగే డిఈ గారు నరసింహమూర్తి గారు మరియు విద్యుత్ సిబ్బంది, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఎర్రంశెట్టి సూర్యనారాయణ గారు అందరూ కూడా 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క విద్యుత్ సిబ్బంది యావత్తు కూడా ఈ యొక్క అన్నప్రసాదం అంటే ఈ యొక్క ఎప్పుడైతే వ్రతం చేసుకున్నప్పుడు మనం భోజనాలు పెట్టాలి కాబట్టి 50 మంది కూడా ఈ యొక్క భోజనాలు పెట్టి ఈ యొక్క పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క బాలాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాటు కార్తీక దామోదరుని అనుగ్రహంతో పాటు అలాగే వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో పాటు అలాగే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు భోగభాగ్యాలు పుత్ర తొలదోగాలని చెప్పి అలాగే స్థానిక ఎయిర్ స్క్రిప్ట్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ కార్తీక వన సమారాధన శనివారం జరిగింది. ఎం అర్జున్ దంపతులు ఉసిరి చెట్టు కింద దామోదర పూజ చేశారు. పెన్షనర్స్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. శారీరక వృద్ధులైన పెన్షనర్స్ ఉల్లాసంగా గడిపారు. దాసం వెంకటరమణ, పాపారావు, ప్రసాదరాజులు క్విజ్ పోటీలను నిర్వహించారు. వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు హరికుమార్, కార్యదర్శి వైవిఎస్ మూర్తి, కోశాధికారి ముస్తఫా, గౌరవ అధ్యక్షులు వీరారావు, దాసం నాగేశ్వరరావు తదితరులు అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం నుండి అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించి కబుర్లతో కాలక్షేపం చేశారు. ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఈ కార్తీక సమారాధన జరుపుకోవడంలో ముఖ్య విశేషం అందరూ గ్యాదరి ఒకసారి ఫ్యామిలీస్తో స్త్రీలు పురుషులు కలిసి సంతోషంగా ఒక చోట ఏర్పడి అలాగే కార్తీక పురాణంలో చెప్పిన విధంగా మనం ఉసిరిక చెట్టు దగ్గర కార్తీక దామోదర పూజ ఏర్పాటు చేసుకొని ఉసిరిక చెట్టు కింద కార్తీక వన సమారాధన చేస్తూ ఆహార విహారాలు చేస్తూ భోజనం చేయడానికి ఈనాడు కార్తీక మాసంలో మనం చేస్తున్న కార్తీక వన సమారాధనలో భాగంగా మనకు ఇవాళ దామోదర పూజ మిత్రులు మన అర్జునరావు గారు వారి భార్య వారిద్దరు కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. మన సమాజంలో వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ కూడా ఆహ్వానం పలికినటువంటి మన జగరావు అలాగే మన అర్జునరావు, బాలకృష్ణ గారు, మిత్రులు అందరూ కూడా కమిటీ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని అనివార్యాల వల్ల మా రిషిక్ గారు కొన్ని కార్యాలు హైదరాబాద్ వెళ్ళారంటే దాన్ని లేకపోవడం వల్ల కొంత రోడ్ అనిపించింది. అయినా కానీ అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి మంచి కార్యక్రమాలు చేసి దీన్ని సంతృప్తిపరిచారు అందరూ కూడా. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో ఆర్యవేశ సంఘం వాసవి క్లబ్ సహాయ సహకారంతో శనివారం కైలాస గౌరీ నోము, చిత్రగుప్తుడు నోము, కమల ఉత్తుల నోములు వేదమంత్రాల నడుమ ఆలయ పురోహితులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ అధ్యక్షురాలు చొప్పర్ల రుక్మిణి నాగరామలక్ష్మి, కార్యదర్శి కారుమూరి సునీత, కోశాధికారి నున్నా సత్య, రీజనల్ చైర్పర్సన్ ఆలపాటి అచ్యుతలక్ష్మి, వనితా క్లబ్ సభ్యులు కేదారశెట్టి సుజాత, పొన్నంగంటి ప్రభావతి, కోడూరి పద్మలత, పసుమర్తి హారిక, పొన్నంగంటి స్వర్ణకాంతి తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ అధ్యక్షులు పసుమర్తి అనిల్, సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు ప్రసాదం అందించారు. ఈరోజు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రంలో ఈరోజు కైలాస్ గౌరి నోము, సామూహికంగా కైలాస్ గౌరి నోము, చిత్రగుప్తుల నోము, కమలవత్తుల నోము చేయించడం జరిగినది. సుమారుగా 40 మంది చేత చేయించడం జరిగినది. ఇక్కడికి పలు ఊరుల నుంచి తణుకు, ధవళేశ్వరం, చిక్కాల, ఇలా జంగారెడ్డిగూడెం, ఇలా అన్ని ఊరుల నుంచి వచ్చి చిత్రగుప్తుల నోవులు, కైలాస్ గౌరి నోవులు, కమలవత్తు నోవు చేసుకోవడం జరుగుతుంది. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి.
తాడేపల్లిగూడెం వాసవి వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చిత్రగుప్త నోములు, కైలాస్ గౌరి నోములు, గ్రామ కుంకుమ నోములు నిర్వహించడం జరిగింది. దీనికి కైలాస్ గౌరి నోములు, చిత్రగుప్త నోములు, కమలవతుల నోములు నిర్వహించడం జరిగింది. దీనికి అన్ని ప్రదేశాల నుంచి వచ్చి, అన్ని ఊర్ల నుంచి వచ్చి చేసుకుంటున్నారు. దీనికి మాకు సహకరించిన ఆర్వై సంఘం, వాసవి క్లబ్ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా చేసుకుంటున్నాము. ఇక్కడ ప్రతి దానికి మాకు వీళ్ళు సహకరిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వాసవి క్లబ్ వారికి, వాసవి వనితా క్లబ్ వారికి మా ఆర్వై సంఘం వారు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే రేపు ఆరుద్ర నక్షత్రం వలన వాసవి మాత గుళ్ళో పొద్దునుంచి అభిషేకాలు జరుగుతున్నాయి, సాయంత్రం శివ కళ్యాణం జరుగుతుంది. దానికి కూడా భక్తులందరూ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శానం రామకృష్ణ సరస్వతి దంపతులు స్వామివారికి పువ్వుల అలంకరణ చేశారు. కాళ్ళ రవిచంద్ర చక్రవర్తి, రత్నమాల దంపతుల సహకారంతో మధ్యాహ్నం మహాప్రసాదాన్ని అందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ చైర్మన్ శానం రామకృష్ణ సహకారంతో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్త మహాశైలకు మనవి. భక్త మహాశైలారా, మన 5వ వార్డులో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ పద్మావతి అలివేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో ఈరోజు కాళ్ళ రవిచంద్రశేఖర్ చక్రవర్తి శ్రీమతి రత్నమాల దంపతులచే అన్నదానం జరపబడుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్నదానంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో పరిధిలో ఉన్న అన్ని రూట్లలో తిరుగుతున్న ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం బస్సుల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి బస్సుల్లో కండక్టర్ వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ పి దానమ్మ తెలిపారు. ఆర్టీసీ డిపోలో ఉన్న సిబ్బందికి బస్ స్టేషన్ కంట్రోల్ పాయింట్ వద్ద, గ్యారేజీ సెక్యూరిటీ వద్ద డిపో పరిధిలో అన్ని బస్సులకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ను తాడేపల్లిగూడెం ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది కండక్టర్ కర్రి చిన్న రామిరెడ్డి ఆర్థిక సహకారంతో ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ను ఏర్పాటు చేసేందుకు తెలిపారు. ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వద్ద నవరత్నాల టీం ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం 381వ శనివారం నిర్వహించారు. అన్నదానానికి దాతలు చెన్ను గంగాధరం, సుజాత, మానేపల్లి రమ్యశ్రీ, రఘురాం, లక్కింశెట్టి, సుబ్రహ్మణ్యేశ్వరరావు, రామలక్ష్మి, నాగేంద్ర కుమార్, తులసి, సౌమ్య, సాయి రిషిక, సాయి ఇషిక, అన్నం దుర్గారావు, సూర్యకుమారి, అత్యం ధనశ్రీ, శివ, యశోదనందన్, రేహ, రామాలయ శర్మ తదితరులు సహకరించారు. ఈరోజు నవరత్నాల టీం ద్వారా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అన్నదానం జరుగుతుంది. ఈరోజు మా కుమారుడు చిరంజీవి నాగేంద్ర కుమార్ తులసి సౌమ్యుల 12వ పెళ్లి సందర్భంగా మేము దాతగా చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెంలో బస్టాండ్ దగ్గర కొలువై ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నవరత్నాల టీం వారిచే ప్రతి శనివారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ అన్న సమారాధన కార్యక్రమం ఈ వారం 381వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలుగా చెన్ను గంగాధరం గారు, సుజాత దంపతులు కార్తీక మాసం సందర్భంగా అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన మానేపల్లి రమ్యశ్రీ వారి బ్రదరు రఘురామ్ గారు కార్తీక మాసం సందర్భంగా అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. అలాగే లక్కింశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు రామలక్ష్మిల కుమారుడు నాగేంద్ర కుమార్, తులసి సౌమ్యులు అమెరికాలో ఉంటారు. వీళ్ళది 12వ సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా వారి పిల్లలు సాయి ఇషిక అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం వాస్తవ్యులు అన్నం దుర్గారావు గారు, సూర్యకుమారి దంపతులు వారి కూతురు అల్లుడు అత్యం ధనశ్రీ, శివ వారి పిల్లలు యశోదానందన్, రేఖ. యశోదానందన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధనకి సహకరించడం జరిగింది. అదేవిధంగా మరొక దాత తాడేపల్లిగూడెం వాస్తవ్యులు నందిబొమ్మ సెంటర్ శ్రీ విఘ్నేశ్వర రామాలయం
శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ పార్కింగ్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడేపల్లిగూడెం స్కిల్ డెవలప్మెంట్ ఈవెంట్లు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డిఓ పశ్చిమ గోదావరి జిల్లా నారాయణ చేతుల మీదుగా విద్యార్థులు ఎస్ భాను, డి హర్ష, అభినవ్, డి భుషా కావ్య, వై పావని బహుమతులు అందుకున్నారు. అగ్రికల్చర్ విభాగం నందు సోలార్ బ్యాటరీ గ్రాస్ కట్టర్ ప్రాజెక్టులకు ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనకు మన పాఠశాల తరపు నుండి పంపించడం జరుగుతుందని పాఠశాలలోని వొకేషనల్ ట్రైనర్ టి మాధవి తెలియజేశారు. రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైనం సత్యనారాయణ, స్కౌట్ ఉపాధ్యాయులు కెవి గణపతిరావు, ఉపాధ్యాయేతర సిబ్బంది విజేతలకు అభినందనలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ స్థానిక ఫెయిత్ చర్చిల ఆవరణలో శనివారం జరిగింది. బిషప్గా అమెరికాలో ఇటీవల అభిషేకించబడి గౌరవ డాక్టరేట్ పొంది స్వదేశానికి తిరిగి వచ్చిన రెవరెండ్ జ్యోతి ఆనంద్ను యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ తరపున సత్కరించారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల ఫాస్టర్లు 200 మంది ఘనంగా స్వాగతించారు. సభాధ్యక్షులుగా ఫాదర్ కె శామ్యూల్ పాల్, రెవరెండ్ కె బన్నిపాల్ ప్రసంగించారు. అసోసియేషన్ ముఖ్య నాయకులు రెవరెండ్ తిమోతి, రెవరెండ్ నాగేశ్వరరావు, రెవరెండ్ ఇస్రాయిల్, రెవరెండ్ రామారావు, రెవరెండ్ రాజుపాల్, రెవరెండ్ చంటిబాబు, రెవరెండ్ సుధాకర్, రెవరెండ్ ప్రసన్నరాజు, రెవరెండ్ శాలెం రాజు తదితరులు బిషప్ డాక్టర్ జ్యోతి ఆనంద్ సేవలను కొనియాడారు. రైతుల పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం మద్దతు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా 23వ మహాసభ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం తాడేపల్లిగూడెంలోని రోటరీ క్లబ్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా 23వ మహాసభ నిర్వహించారు. మహాసభ అధ్యక్ష వర్గ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, మహిళా రైతు నాయకురాలు గంగుల రమణ వ్యవహరించారు. రైతు సంఘం జెండాను ఆ సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు ఆవిష్కరించారు. రైతు ఉద్యమ అమరవీరులకు మహాసభ జోహార్లు అర్పించింది. వ్యవసాయ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రైతు రక్షణ కోసం సమరశల ఉద్యమాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సంఘం నిర్వహించిన ఉద్యమాల ఫలితంగా అనేక రైతాంగ సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రైతులకు అనుకూలమైన కొన్ని ఆలోచనలు చేస్తారని చెప్పి రైతులు ఎదురు చూశారు. కానీ తీరా చూస్తే రైతులు ఎక్కువ మంది డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే ధాన్యం బస్తాకు 500 రూపాయలు తక్కువకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఉల్లిపాయలు బస్తానే 100-200కి అమ్ముకోవాల్సి వస్తుంది. పొగాకుని గత సంవత్సరం కన్నా సగానికి అమ్ముకోవాల్సి వస్తుంది. మిర్చి అంతకన్నా సగానికి అమ్ముకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో పంటల ధరల వ్యత్యాసం వస్తే దానికి కావాల్సిన ఫండ్ ₹1 కూడా పెట్టాలి. కేంద్రంలో మోడీ గారు 10,000 కోట్లు ఉండేది, ఆయన కూడా 0 చుట్టేశారు. అందుకని ఈ సంవత్సరం అంతా రాష్ట్రంలో కేంద్రంలో ఎప్పుడైతే డబ్బులు లేవో ప్రభుత్వం బాధ్యత వదిలేసుకుందో పంటలన్నింటినీ ప్రైవేటు వ్యాపారస్తుల మీద ఆధారపడుతున్నారు రైతులు. సగానికి సగం ధరలు తగ్గిపోయాయి. ఇవాళ జిల్లాలో ఉన్న 27 మండలాల నుంచి కూడా రైతు ప్రతినిధులు మహాసభలో పాల్గొన్నారు. ప్రధానంగా జిల్లాలోని రైతాంగ సమస్యల్ని మహాసభలో చర్చిస్తూ ఉన్నాం. కొన్ని తీర్మానాలు కూడా చేయబోతా ఉన్నాం. ప్రధానంగా జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు జిల్లా అనేది ఉద్యాన పంటల కేంద్రంగా ఉన్నది, ఆహార పంటల కేంద్రంగా ఉన్నది. వరితో పాటు ఆయిల్ పాము, కోకో, కొబ్బరి, మిర్చి, అట్లాగే ఇతర అనేక పంటలు ఈ ప్రాంతంగా ఉన్నది. మామిడి కానీ అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన మామిడి ఇక్కడే పండుతా ఉన్నది, న్యూజిలాండ్ మామిడి ఇక్కడే ఉన్నది. ఇతర అనేక పంటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అయితే రైతులు పండిస్తున్న పంటలకి సరైన ధరలు రాక ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.